హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి. నీ తప్పు లేకుండా నిన్ను ఎవరు బాధ పెట్టినా కూడా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా మరేం పర్వాలేదు. అయితే కాస్త ఓపిక పట్టు. కాలం తప్పక శిక్షిస్తుంది. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ కోపంలో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. ఎవరైనా నవ్వితే నీ వల్ల నవ్వాలి, అంతేకాని మిమ్మల్ని చూసి నవ్వకూడదు. అలాగైనే ఎవరైనా ఏడిస్తే మీకోసం ఏడవాలి, అంతేకాని మీ వల్ల ఏడవకూడదు. అర్థమైంది కదా? ఈ ప్రపంచంలో ఎవరైనా మీకు సహాయం చేస్తున్నారంటే వారిని ఎప్పటికీ మరువకండి. అలాగే మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారు అంటే వారిని ఎప్పటికీ ద్వేషించకండి. ఇక మిమ్మల్ని ఎవరైనా నమ్ముతున్నారు అంటే వారిని ప్రాణం పోయినా కూడా మోసం చెయ్యకండి. ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని పొందే పద్ధతులను అంతే శ్రద్ధ పాటించాలి. జీవితంలో ఎప్పుడూ కూడా విజయం వరించిందని విర్రవీగకు. అలాగే ఓటమి ఎదురైందని నిరాశపడకు. విజయమేమీ అంతం కాదు, అలాగే ఓటమి తుదిమెట్టు కాదు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఓడిపోతాము అనే భయంతో అసలు ప్రయత్నమే చెయ్యకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం ఎంతో మేలు కదా. నిజమే కదండి. మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలరు. సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంతా లోతుగా ఆలోచించు. సాహసాలు, ధైర్యం లేనివాడు జీవితంలో ఏం సాధించలేడు. 100 కళ్ళల్లో ప్రవేశం కన్నా ఒక్క దాంట్లో పూర్తి నైపుణ్యం సాధించడం ఎంతో ఉత్తమం. నిజమే కదా? ముందు నీలో నువ్వు ప్రశాంతంగా ఉండకపోతే మరెక్కడా కూడా దాన్ని పొందలేవు. అర్థమైంది కదండి? మనిషి పంతానికైనా పతనానికైనా లేదా పాపానికైనా కారణం భయమే. నిజమే కదా? డబ్బులు ఉన్నప్పుడు ఎడాపెడా ఖర్చు చేయడం అనేది, లేనప్పుడు ఇతరుల దగ్గర చేతులు చాచడం వల్ల మన వ్యక్తిత్వం దెబ్బతింటుంది. గుర్తుపెట్టుకోండి. మౌనంగా ఉండడం అంటే మనం ఇంకో మార్గం ద్వారా మన వాదనను కొనసాగించడం. గుర్తుంచుకోండి. కష్టాలు వచ్చినప్పుడు నిజాయితీగా ఉండడం, డబ్బు వచ్చినప్పుడు సాదాసీదాగా ఉండడం అనేది, అధికారం వచ్చినప్పుడు వినయంగా ఉండడం అనేది, ఇక కోపం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండడం అనేది దీన్నే జీవిత నిర్వహణ అంటారు. అర్థమైంది కదా? ఎప్పుడూ కూడా పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమనానికి ఆటంకాలవుతాయి. అలాగే ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరు కూడా పిరికివారే అవుతారు. గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో మీరు ఎప్పుడూ కూడా ఎవరిపై ఆధారపడవద్దు. ఎందుకు అంటే ఎప్పుడైతే ఇతరుల సహాయాన్ని నిరాకరించే స్థాయికి మీరు చేరుకుంటారో అప్పుడే మీరు స్వేచ్ఛను పొందగలుగుతారు. గుర్తుంచుకోండి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు. ఇది సత్యమని, మంచిదని నువ్వు అర్థం చేసుకున్న దాన్ని తక్షణమే ఆచరించు. అప్పుడే నీ ప్రస్తుతము అలాగే భవిష్యత్తు రెండూ బాగుంటాయి. గుర్తుంచుకో. ఈ కాలంలో నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. నిజమే కదా? నీ ముందేముంది, నీ వెనకేముంది అనేది నీకు అనవసరం. ఇక నీలో ఏముంది అనేదే ఎంతో ముఖ్యం. గుర్తుపెట్టుకోండి.
ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా దేని కారణంగా కూడా కోల్పోకండి. ధైర్యంగా ప్రయత్నిస్తుండండి. అంతా మంచి జరుగుతుంది. మీరు జీవితంలో సంపాదించే అంత కూడా బాగా జీవించడానికే, అంతేకాని ఒత్తిడితో మిమ్మల్ని మీరు చంపుకోవడానికి కాదు. అర్థమైంది కదండి. ఇక ఓటమికి దగ్గర కాకుండా ఉండాలి అంటే గెలవాలి అన్న తపన ఎప్పటికీ తగ్గకూడదు. గుర్తుపెట్టుకోండి, జీవితంలో కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోనివ్వకుండా చేసేది. ఈ ప్రపంచంలోనే అత్యంత బలమైన వ్యక్తి ఎవరు అంటే ఎవరైతే ఒంటరిగా నిలబడతారో, ఒంటరిగా పోరాడుతారో, ఒంటరిగానే గెలుస్తారో ఇక వారే ఈ ప్రపంచంలోనే అత్యంత బలవంతులు. అర్థమైంది కదా. దుర్మార్గుడితో స్నేహము మంచిది కాదు, అలాగే విరోధము మంచిది కాదు. పాపము అనేది కసిగా కాటేసిన పాము లేదా ప్రేమగా కరిచిన ప్రమాదకరమే కదా. కాదంటారా? కోపాన్ని ఎప్పుడూ కూడా ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. అర్థమైంది కదండి. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి, గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడే గొప్పవాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఆనందంగా ఉన్న సమయాల్లో మనతో కలిసి నవ్విన మనిషిని మర్చిపోయినా పర్వాలేదు, కానీ మన కష్టకాలాల్లో మనతో కలిసి ఏడ్చిన వారిని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకోండి, మంచివారితో మంచిగా ఉండండి, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకండి. ఎందుకు అంటే వజ్రాన్ని వజ్రంతో కొయ్యవచ్చు, కానీ బురదని బురదతో కడగలేం కదా. అర్థమైంది కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే స్టార్టింగ్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో తెలుసుకుందాం.